తుపాకీతో కాల్చి చంపిన దుండగులు. భారత వ్యతిరేకిగా మసూద్పై ముద్ర. ఇక ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు రెడీ. 3 డిజైన్లు రూపొందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు. సర్కార్ పరిశీలన నమూనాలు. వీటి ప్రకారం నిర్మిస్తేనే 5 లక్షల రూపాయలు. ప్రజాపాలనలో 25 లక్షల దరఖాస్తులు. అర్హులను తేల్చాక పథకం అమలు. ఇక 3 నమూనాలు రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మరి 3 నమూనాల నుంచి ప్రభుత్వం ఒకటి సేకరించే అవకాశం ఉన్నది. ఇక ప్రజాపాలనలో ఈ ఇళ్ల కోసం కేవలం 25 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. కేవలం ఇళ్ల కోసం మాత్రమే. ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి 25 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. ఇక ప్రజాపాలనపై నేడు సీఎం సమీక్ష. ఈరోజు ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించబోతున్నారు. ఇక డిజైన్ కూడా ఉన్నది ఇళ్ళది సంబంధించి. అయితే ప్రభుత్వం ఎంపిక చేసిన నమూనా ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితే ఈ సాయం అందిస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు రూపొందించిన 3 ఇళ్ల నమూనాలు సింగిల్ బెడ్రూమ్ విధానంలో ఒకటి ఉండగా మరో 2 నమూనాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినగా ఉన్నాయి. ఇంట్లో ప్రవేశించే ద్వారం మొదలుకొని వాష్ ఏరియా దాకా ప్రతిదీ ఎంత వెడల్పు, పొడవు, ఎత్తు ఎంత ఉండాలనే వివరాలను కూడా ఈ డిజైన్లో అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. తొలి నమూనాను డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా రూపొందించారు. ఇందులో బేస్మెంట్ పునాదులు ప్లింత్ ఏరియా 506 చదరపు అడుగుల్లో ఉండేలా స్లాబ్ వేసిన తర్వాత ఇంటి గోడలను 430 చదరపు అడుగుల్లో నిర్మించేలా ఈ నమూనాను తయారు చేశారు. 430 స్క్వేర్ ఫీట్ అంతే కదా చదరపు అడుగులు అంటే. ఈ నమూనాను తయారు చేశారు. ఈ డబుల్ బెడ్రూమ్ తో పాటు కిచెన్, హాల్, బాత్రూమ్ ఉండేలా ఇంటిపైకి మెట్లు నిర్మించేలా ప్రతిపాదించారు. ప్రభుత్వానికి అందిన 3 డిజైన్లో ఇదే పెద్ద నిర్మాణంగా ఉంది. మరొకటి కూడా డబుల్ బెడ్రూమ్. సో నమూనాలు ఈ ప్రకారంగా డిజైన్ చేస్తే 5 లక్షల ఖర్చు అవుతుందని చెప్పి గృహ నిర్మాణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారట. అటుగా ఇది ఇన్ డీటెయిల్గా ఉన్నది కథనం మీద. మాల్దీవుల మంత్రులపై వేటు. ప్రధాని మోదీపై అక్కసు వెళ్లగక్కిన ఫలితం. లక్షద్వీప్ పర్యాటకం పోస్టుపై వ్యంగ్యాస్త్రాలు. మోదీని తోలుబొమ్మ విదూషకుడన్న మరియం. ఇక భారత్లో దుర్వాసన ఎంపీగా జాహిద్ కామెంట్. బగ్గుమన్న పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ తారలు. ట్రెండింగ్గా బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్. నష్ట నివారణకు దిగిన మాల్దీవుల ప్రభుత్వం. 3 మంత్రులు, 1 ఎంపీపై చర్యలు. ఇక ఓవరాల్గా మన లక్షద్వీప్లో మోడీ పర్యటన ఉద్దేశించి వీళ్ళు ట్వీట్ చేస్తూ వ్యంగ్యంగా భారత ప్రభుత్వాన్ని, భారత ప్రధానిని, భారతదేశాన్ని కించపరిచే విధంగా వాళ్ళ ట్వీట్లు ఉన్నాయి. ఆ ట్వీట్ల కారణంగా భారతదేశ ఆత్మగౌరవం దెబ్బతిన్న కారణంతో ఇక్కడ కొంతమంది వ్యక్తులు, క్రికెటర్లు, బాలీవుడ్ యాక్టర్లు, సెలబ్రిటీలు, కొంతమంది సామాన్య వ్యక్తులందరూ కూడా హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ కూడా ఆ యొక్క హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేసిరట. ఇక భారత ప్రభుత్వానికి ఈ రకమైన చర్య కారణంగా మాల్దీవుల ప్రభుత్వం ఏం చేసింది, 3 మంత్రులని, 1 ఎంపీని కూడా చర్యలు తీసుకున్నట్టు. ఇక మోదీని తోలుబొమ్మ అని విదూషకుడున్న మరియమాట. ఎవరా మంత్రి? ఇక ఈవిడ మోడీని తోలుబొమ్మ అన్నదట. సో దేశంలో రాజకీయ పరంగా, సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉండొచ్చు, ఇంకేమైనా జరగవచ్చు. కానీ ఒకసారి ఇతర దేశం ప్రజలు కనుక మన భారతదేశం మీద కనుక ఏ రకమైన వ్యాఖ్యలు చేసినా, ఏ రకంగా ఖండించినా, దాడి చేసినా కూడా దేశం మొత్తం ఏకమవుతుంది. సబ్కా మాలిక్ ఏక్ అని ఉత్తగనలే. ఇక సాహితీ ఇన్ఫ్రా మోసం 1800 కోట్లు.